జగన్మోహన్ రెడ్డిని చింతకాల అయ్యన్న పాత్రుడు దూషించారని ఉండవల్లిలోని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం మీదకి జోగి దండయాత్ర చేశారు. అందుకు మురిసిపోయిన జగన్మోహన్ రెడ్డి జోగిని మంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం స్థానికుడైన జోగి రమేష్ నాటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు కంట్లో నలుసుగా మారి వసంతను అనేక ఇబ్బందులకు గురి చేశారు. మొన్నటి ఎన్నికల్లో అటు పెడన ఇటు మైలవరం కాకుండా పెనమలూరులో పోటీ చేసి 60,000 ఓట్ల తేడాతో ఘోర ఓటమి పాలయ్యారు. అంతులేని అవినీతి ఆరోపణలతో అడ్డగోలు నోటి దోలతో బరితెగించి ప్రవర్తించిన జోగి రమేష్ తీరును ఆయన శ్రీమతి శకుంతల ఇది తప్పు అని ఒక్కసారి కూడా చెప్పినట్లు లేరు. నేడు మీకు కుటుంబాలు లేవా, మీకు మనస్సాక్షి లేదా, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా అని సన్నాయి నొక్కుల ఋతురాగాలు తీస్తున్నారు. ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానివ్వండి. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినందుకే కోపం అండి, అదొక్కటే కోపం. తర్వాత అండి ఎంతైనా బీసీలు బడుగు బలహీన వర్గాలు పైకి రావడం కూడా మరి ఓర్చుకోలేరేమోనండి. ఇక సాక్షి పత్రిక నీలిమొక్క సంగతి చెప్పేదే ఉంది. నిన్నటి వరకు కాపు కమ్మ హత్య అంటూ హోరెత్తించారు. నేడు బీసీ నేత పేరుతో కులం కార్డు బయటకు తీసి బీసీ నేతలను అణగదొక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వం అని కారుకోతలు కూయటం మొదలుపెట్టారు.